యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తేవాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో మాత్రం తిరుగులేదు. రెండవది, ఒరిజినల్ క్రైస్తవులందరూ కూడా ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంగతి చెప్పట్లా నేను. డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ సరుకుంటాయి. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం, ఒక ఓటు బ్యాంక్ గా మారటం, రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలా మంది లైన్ లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలా మంది ఉన్నారు. అంత తెర వెనుకున్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్ లోకి వస్తారు. ముస్లిం పక్షాన చట్టసభలో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే. మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనడు ఒకడు కూడా కనపడట్లా. పార్లమెంట్ లో గానీ ఇక్కడ గానీ ఎవరు పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఊగులాడుతున్నాడు. ఈసారి అలా జరగకూడదు. మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు. ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ఈ ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగా పనిచేసింది. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి చూపిస్తే అర్థమైంది. వాళ్ళు కూడా అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసు ప్రభువు నమ్ముకున్నాడు అంటే వాడు సైకోలాగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుపుతా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను ఒక్కడనేగా, ఇంకా దైవజనులు చాలా మంది లైన్ లోకి వచ్చున్నారు. ఎవరినో ఒకరిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారి ద్వారా మరి ఎలా ముందుకెళ్ళాలి, రాజకీయంగా కూడా ఎలా ముందుకెళ్లాలనే ఆలోచన కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి నిజంగా నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తే, నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు. దేవుడి చిత్త ప్రకారం నీకు ఏ సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి. అంతేకాదు అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి ఆ సువార్త ప్రకటన జరగడానికి, అలాగే భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవడానికి, ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి.